ఎస్కే న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం. కళ్యాణదుర్గం ఎంఈఓను బదిలీ చేయండి. కళ్యాణదుర్గం మండల విద్యాశాఖ అధికారి ఎంఈఓను బదిలీ చేయాలని కళ్యాణదుర్గం ఆర్డీఓ రాణి సుస్మితకు వినతి పత్రాన్ని అందజేశారు జై భీమ్ సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు విలియమ్స్. ఈ సందర్భంగా ఆయన ఆర్డీఓకి ఇచ్చిన ఫిర్యాదులో మాట్లాడుతూ కళ్యాణదుర్గం ప్రైవేట్ పాఠశాలలకు అధిక ఫీజులు, పాఠ్యపుస్తకాలు అధిక ధరలకు అమ్ముతున్న నోటీస్ బోర్డులు ఏర్పాటు చేయడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన కూడా ఎంఈఓకి ఫోన్ ద్వారా చెబితే నేను చెయ్యను, నాకు పేపర్ ద్వారా కంప్లైంట్ ఇవ్వాలని సమాధానం చెప్పి ఫోన్ కట్ చేస్తుందన్నారు. అంతేగాక అక్రమంగా పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారంటూ ఇన్ఫర్మేషన్ ఎంఈఓకు తెలియజేసిన పట్టించుకున్న పాపాన పోలేదు. వ్యవహారం మొత్తం ఎంఈఓ ద్వారానే ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు ఫోన్లు చేసి పుస్తకాలు ఉన్న రూములను తాళాలు వేసుకుని వెళ్లిపోయేలాగా వారికి సలహాలిస్తున్నారని తెలిపారు. ఇలాంటి ఎంఈఓ ఉండటం కంటే బదిలీ చేస్తేనే కళ్యాణదుర్గం మండలంలోని నిరుపేద విద్యార్థులు చదువుకోవటానికి అవకాశం ఉంటుందని, ప్రైవేట్ పాఠశాలలకు పూర్తిగా సహకరిస్తున్న ఎంఈఓని తక్షణమే బదిలీ చేయాలని ఆయన వినతి పత్రం ద్వారా ఆర్డీఓకి తెలుపుతూ ఫిర్యాదు చేశారు. పేపర్ ద్వారా సపోర్ట్ చేస్తాను. మనకు 10% కూడా న్యాయం లేదు. నేను రిపోర్టర్స్ కూడా చెప్తాను. ఇప్పుడే కదా కంప్లైంట్ చేస్తాను. దీనికి మన డిఓ గారు ఎంఓ గారు వెళ్ళాలి విజిట్. ఆ విజిట్ స్కూల్ సీజీ చెప్పి దాన్ని అప్పట్లో అమలు చేసేదానికి బోర్డు వచ్చి మనం సేకరించుకొని సపోర్ట్ చేస్తాను. టెక్స్ట్ బుక్స్ అమ్ముతారని చెప్పి న్యూస్ కూడా పెట్టడం స్పందించి వచ్చింది.